జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం మనకి మొదలైన దగ్గర నుంచి కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా కుడి ఎడమ అని చెప్పడం కన్నా కూడా మిశ్రమ ఫలితాలు, దాంట్లోనూ ఇంకా శుభ ఫలితాలు అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు అని ఉంటాయి. కానీ ఈ 2025 సంవత్సరం ఆరంభం నుంచి కూడా మనకి ఇప్పుడు 2020 సంవత్సరం నవంబర్ వరకు కూడా వచ్చాము. ఈ నవంబర్ వరకు కూడా అన్ని రాసుల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శుభ ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళని, ఆస్తులు లాభం రాని వాళ్ళకి కూడా లాభాలు వస్తున్నాయి. నష్టపోయిన వారికి కూడా లాభం వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే కనుక అన్ని సంవత్సరాల పైన కూడా ఈ యొక్క 2020 సంవత్సరం కొంతమేర బాగుంది అని చెప్పొచ్చు. దాంట్లో మనకి ఇప్పుడు నవంబర్ వరకు వచ్చాం కాబట్టి ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ యొక్క గ్రహస్థితులు ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందని ఒకసారి మనం చూసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా గ్రహాల మార్పిడి కూడా చాలా అతివేగంగా జరిగినాయి. ఈ 2020 సంవత్సరం వచ్చిన తర్వాత రాహువు, కేతువు, శని భగవానుడు అలానే గురువు కూడా మారడం జరిగింది. అతిపెద్ద గ్రహాలైనటువంటి ఈ గ్రహ మార్పిడి వలన కూడా రాశిలో మార్పులు అనేది వస్తూ ఉంటుంది. దానితో పాటు శుభగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఏ రాశిలోకి ఎలా ఉంటుంది ఒకసారి మనం గమనించినట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే కనుక దినదిన అభివృద్ధిగా కనిపిస్తూ ఉంది ఏ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికైనా సరే. దాంతోపాటు అక్టోబర్ 18 తారీఖు మారినటువంటి గురు భగవానుడు స్వస్థానంలోకి వచ్చున్నారు. రెండో స్థానంలో కేతు ఉన్నాడు. అలానే నాలుగో స్థానంలో చూసినట్లయితే కుజుడితో కూడినటువంటి బుధుడు ఉన్నాడు. ఇక వాళ్ళకి అదృష్టం ఎట్లా ఉంటుందంటే చెప్పే అవసరం లేదు. ఇక కర్కాటక రాశి అందులోనూ మూర్ఖం, మొండి స్వభావంతో ఉన్నటువంటి రాశి, దాంతోపాటు అనుకున్నది సాధించాలి గోల్తో ఉన్నటువంటి ఏకలవ్యుడు లాంటి రాశి. కాబట్టి అలాంటి కర్కాటక రాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసం బాగా కలిసి రాబోతుంది. ఎట్లా అంటేనేమో అనుకోని తీగ కాలికి తగిలినట్టుగా, వెతికే తీగ కాలికి తగిలినట్టుగా ఎక్కడో ఎవరో వీలునామాలు రాసి ఉంటే ఆ వీలునామాలు మీకు కంటపడటం, ఎక్కడో ఎప్పుడో మీ పెద్దలు భూములు కొని ఉంటే అవేమి రేట్లు పలకవండి, అదో ఉందిలే మాన్యం, మాకు కూడా ఎస్టేట్లు ఉన్నాయి, అవేం రేట్లు పనికిరావు ఇప్పుడు అనుకునేటువంటి కర్కాటక రాశి వారికి కూడా అక్కడ రేట్లు పెరిగి దాని మీద ఆదాయ వనరులు వచ్చేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన విడిపోయినటువంటి భావం ఉన్నా కూడా ఒక అడుగు తగ్గేసి పోయి మాట్లాడుకుంటే కనుక భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా సరే ఎవరైనా సరే కర్కాటక రాశి వారు పోయి మాట్లాడితే రారు, వచ్చేదానికి కాపురం చేసిన అన్నీ బాగుంటాయి. రారు అనేది అయితే సందేహం లేదు. ఖచ్చితంగా వస్తారు, ప్రయత్నం చేయండి. ఇప్పుడు నవంబర్ 17వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి కూర్చుంటారు వారు. ఆ తర్వాత అప్పుల బాధ ఉన్నటువంటి కర్కాటక రాశి వారు ఉన్నారా, వారికి చివరిలో చెప్పిన పరిహారం చేసుకోండి, అప్పుల బాధ తప్పుతుంది. అలానే మీరు ఎవరికైనా అప్పించున్నారా ఖచ్చితంగా ఈ మాసం అడగండి. కార్తీక మాసంలో డబ్బులు రావు కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటి డిసెంబర్ 5 తర్వాత మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఇకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానీ, పోటీ పరీక్షలు కానీ, జాబ్ పరంగా కానీ, నిరుద్యోగులు కానీ ఎవరైనా ఉన్నారా కర్కాటక రాశి వారు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి నవంబర్ 12వ తారీఖు తర్వాత. ఎందుకంటే కనుక 15వ తారీఖు తర్వాత రవి భగవానుడు ఆ యొక్క మారుతున్నాడు కాబట్టి ఈ యొక్క మారక ముందు మా రవి భగవానుడు మారిన తర్వాత మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక, అంటే కన్యారాశి నుంచి తులారాశికి రవి భగవానుడు వస్తాడు. వచ్చిన తర్వాత మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు జాబ్ కొత్తది వస్తుంది, జాబ్లో వెసులుబాట్లు వస్తాయి, కొత్త జాబ్ కూడా వస్తుంది. ప్రయత్నం కూడా చేస్తే ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ వచ్చేటువంటి అవకాశం, అదృష్టం కూడా మీకు లభ్యపడుతుంది. ఇకపోతే కర్కాటక రాశి వారి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయంటే కనుక వారికి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి బయట ఆహారం అనేది తినకండి. బయట వద్దన్నారని చెప్పేసి బయట పొట్లం కట్టుకొని వచ్చి ఇంట్లో తినడం కాదు, అలాంటివి కాదు. బయట ఆహారం అనేది తినకుండా ఉంచాలి. అలానే దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. చల్లబడినటువంటి వస్తువులు తినకూడదు, వేడివేడిగా ఉండేటువంటి పదార్థాలు తీసుకొచ్చుకోవాలి. అలానే ఒక గండం ఉంది, ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఆచి చూసి ప్రయాణం చేయండి. ముఖ్యమైనటువంటిగా ప్రయాణం చేయాలనుకుంటేనే చేయండి, లేకుంటే కనుక ప్రయాణం చేయకపోవడం మంచిది. అంటే దీర్ఘంగా అంటే ఎట్లా అంటే దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు, గండాలు ఉంటాయి కాబట్టి ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఇక విదేశాన్ని ఎవరైనా ప్రయత్నించాలంటే కనుక ఈ మాసం ఆగితే మంచిది, లేదు తప్పదు అనుకుంటే కనుక ఈ మాసం చేయాలనుకుంటే 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రయత్నం ఫలిస్తుంది. ఇకపోతే భార్యాభర్తల మీద ఎడబాటు, కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు అన్నీ తొలగాలి అనుకుంటే కనుక ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంటే దేనికి వస్తున్నాయి అంటే మన ఆర్థిక సమస్యల వల్ల వస్తూ ఉంటాయి. ఇకపోతే వీడికి మూడు గులిగిన తాటిగా పడినట్టుగా మనకి ఇంటి వాస్తు ప్రకారం కూడా బాగలేదు అనుకుంటే కనుక ఇవన్నీ కూడా మన గ్రహరీత్యా బాలేక, ఇంటి వాస్తు బాలేక అన్ని రకాల ఇబ్బందులు కూడా మనకే ఉంటాయి అనుకున్న వాళ్ళకి ఎవరైనా ఉంటేవరగా మనకి చివరిలో ఉండేటువంటి పరిహారాలు మీరు పాటించినట్టయితే కొంతమేర ఉపశమనం అయితే లభిస్తూ ఉంది. దీనితో పాటు రాశి బాగుంది, చక్రం బాగుంది, దశలు బాగున్నాయి, నక్షత్రం బాగుంది, గోచారం బాగుంది, కానీ గురువు గారు మాకు అసలు ఏం జరగట్లేదు, పిల్లలు మాట వినట్లేదు, పిల్లలు జాబు లేదు, మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మరి ఏం చేసినా ముందుకు వెళ్ళట్లేదు గురుగారు, మరి ఏం చేయాలని అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మీ మంచితనానికి తట్టుకోలేక మీకున్నటువంటి పక్కన అమ్మలక్కలో, లేకపోతే మీ పక్కన బంధువులో, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులో, మీ కొలిక్స్ మీ నెత్తిన తలకాయ పెట్టి మీ నెత్తిన కొబ్బరికాయ కొట్టడానికి చాలామంది ఉంటారమ్మా. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక
మన చెడు కోరే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు జీవితంలో, గుర్తుపెట్టుకోండి. మన పాటు ఉండి మనతో పక్కన కూర్చొని మన కంచంలో తిన్నటువంటి ప్రతి ఒక్కరు మంచివారు అనేది కాదు. అందులోను కర్కాటక రాశి వారికి మొండి మూర్ఖత్వం ఉంటుంది. ఎందుకు ఉంటదంటే అనుకున్నది సాధించాలని ఎక్కువ ఉంటుంది కాబట్టి తపన. మనకి శత్రువులు చాలా మంది ఉంటారు. కానీ మనకు తెలియకుండా ఏదైనా సరే చేతబడి గాని, హిప్నోటిజం గాని లాంటివి చేయించారా? బాగలముఖి విద్యలు చేయించి మిమ్మల్ని అష్టదిబ్బని చేసి ఎదగకుండా చేశారా? గమనించండి. మీ సమీపంలో ఉన్నటువంటి గురువుని సంప్రదిస్తే గనక మీకు పరిష్కార మార్గంగా చూపించేదానికి ఉంటుంది. మనము నైట్ పూట నిద్రపోకుండా ఆందోళన, చికాకు, ఫైనాన్షియల్‌గా జాబ్‌లో లేదు, కొత్త జాబ్ లేదు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు, కాళ్ళు ముందుకెళ్ళట్లేదు, కాళ్ళు గడపలు దాటలేదు, కోరికలు కొండలు దాటుతున్నాయి. ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉందా? 33 సంవత్సరాలు వచ్చిన పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? ఖచ్చితంగా మీకేదో జరుగుతుందని అర్థం. అది గురువుని సంప్రదిస్తేనే మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇక చిన్న చిన్న పరిహారాలైతే ఖచ్చితంగా చేసుకోండి. కొంతైనా ఉపశమనం అయితే లభిస్తుంది. మీకు ఈ పరిహారాలైతే చేసుకోండి. మనకి ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. అందులోనూ ఈ నవంబర్ 20వ తారీఖు వరకు కూడా మనకి ఈ కార్తీక మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఆలయాల్లో కానీ, ఇంట్లో కానీ ఈ కార్తీక మాసం అనంతరం అని కాదు, కార్తీక మాసం ఉన్నంత వరకి అని కాదు. అలా కాకుండైనా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసం రోజున ఏదైతే ఉందో వీరు ఈ రాశి వారైతే గనక ఖచ్చితంగా దీపారాధన అనేది చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి. మనము దేవునికి ఆరాధించేటువంటి దేవునికి ఏదైనా సరే ఆలయంలో కావచ్చు, ఇంట్లోనే కావచ్చు, వారి విధానంగా ఫాస్టింగ్ ఉండాలా, ఒక పొద్దు ఉండాలా, తలస్నానం చేయాలా అనేది ఇదేం లేకుండా ఈ రాశివారు పర్టిక్యులర్‌గా దీపారాధన అనేది చేయండి. ఆ దీపారాధన ఎలా చేయాలంటే గనక ఖచ్చితంగా ఈ రాశి వారిలో ఉన్నటువంటి సమస్యల ప్రకారంగా చేసేటువంటి దీపారాధనలో చాలా రకాల విధానాలున్నాయి. దాంట్లో ఒకటి ఉసిరి దీపారాధన అని ఉంటుంది. ఈ ఉసిరి దీపారాధన సోమవారం లేదా మంగళవారం లేదా గురువారం రోజున చేస్తే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు. అందులోని ఈ రాశివారు చేస్తే ముఖ్యంగా బయటపడేటువంటి ఆలోచన ఉంటుంది. మరొకటి ఏంటంటే గనక నిమ్మ దీపారాజన అని ఉంటుంది. ఈ నిమ్మ దీపారాజన శుక్రవారం లేదా మంగళవారం రోజున ఏదైనా మీకు ఇష్టమైనటువంటి ఆలయంలో గనక సాయం సంధ్య వేళలో అంటే 5 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల 40 నిమిషాల లోపు గనక ఈ దీపారాధన చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి. అలానే ఇదేనా విదేశీయానం ప్రయాణం చేయాలన్నా కూడా మీకు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మంగళవారం, శుక్రవారం చేసేటువంటి నిమ్మ దీపారాజన ఒకటి చాలా అద్భుతమైనది. ఇక జీవితంలో ఎదగాలి, లైఫ్‌లో ముందుకెళ్ళాలి, ఆర్థికంగా ముందుకెళ్ళాలి, అలానే పొలిటీషియన్స్‌గా ముందుకెళ్ళాలని ఈ రాశివారు ఎవరైనా అనుకుంటే గనక, పార్ట్నర్‌షిప్ వ్యాపారం నుంచి బయటపడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే గనక పిండి దీపారాధన చేయండి. ఈ పిండి దీపారాధన కూడా చాలా గొప్పది. పిండి కూడా దీపారాధన ఎలా చేయాలంటే గనక గోధుమ పిండి గానీ, లేదే బియ్యపు పిండి గానీ తీసుకొని దాన్ని ఉండలా చేసేసి ప్రమిదిగా మరుచుకోవాలి. ఈ ప్రమిదిలో ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ వేసి 2 ఒత్తులేసి దీపారాధన చేయడంతో మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక చివరిగా దీపారాజనలో వచ్చేసి ఉప్పు దీపారాజన దిష్టికి స్వరూపంగా ఉంటుంది కాబట్టి, ఈ ఉప్పు దీపారాధన కూడా ఈ రాశివారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ రాశివారికి దీపారాధనతో పాటుగా మరొకటి ఏందంటే గనక ఏదైనా సరే ఇష్ట ఆలయానికెళ్ళి మీ కులదైవం దగ్గరికి వెళ్ళేసి ఈ కార్తీక మాసం, నవంబర్ మాసం ఈ శీతాకాలంలో వచ్చింది కాబట్టి మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి, వాస్తు ప్రభావిత రావకాలు కూడా అన్నీ పోయేదానికి, ఈ నెగటివిటీ అంతా పోవడానికి కూడా మనకి ఈ యొక్క దీపారాజన ఏదైతే ఉందో ఈ దీపారాజన కాకుండా ఇష్టదైవం దగ్గరికి వెళ్ళేసిన తర్వాత మనకి కుంకుమ అర్చన చేయించుకొని ఆ కుంకుమని నవంబర్ మాసం మొత్తం కూడా ధరించినట్టయితే మనకున్నటువంటి గండాలు కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రతిరోజు మీరు చేసుకున్నటువంటి పరిహారంగా రెమెడీ ఏంటంటే గనక అది పరిహారం అనుకోండి, రెమెడీ అనుకోండి. ఈ రాశి వారు గనక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటిగా ఉంది. నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలే కాకుండా అన్ని రకాల సమస్యలు తొలగిపోయేసి మనం ఏదైతే గోల్ అనుకున్నామో ఆ గోల్‌కి సుసంపన్నంగా పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది కాబట్టి దానికి తగ్గటువంటి పరిహారం ఏంటంటే గనక మీరు బ్లాక్ పెప్పర్ సీడ్ అంటే నల్ల మిరియాలు ఉంటాయి. ఈ నల్లని మిరియాలు తీసుకొని ఒక 2 తీసుకొని మనం ఉదయాన్నే పరగడుపున ఒక 2 భుజించాలి. అలానే మనకి నైట్ పూట పనుకునేటప్పుడు కూడా ఒక 2 భుజించి పనుకున్నట్టయితే గనక అన్ని రకాల మనలో ఉన్నటువంటి క్రామ క్రోధాలే కాకుండా మనలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి నెగటివిటీ ఏదైతే ఉందో ఈ నెగటివిటీ కూడా దూరమైపోయేదానికి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటిదిగా ఈ పరిహారం ఈ రాశివారు చేసినట్టయితే అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి.